మహారాజా భార్గవు సభావారంతా ఆట సెలవిచ్చిన వారికి జై బావా, జై జై బావా. శాలివాహన సంఘాన్ని ఒకసారి కొనియాడండి. మరి శాలివాహన సంఘమే జై జై బావా. గ్రామ పెద్దలను మరి గ్రామ పెద్దలు, సర్పంచి, ఉప సర్పంచి, వార్డు మెంబర్లు, పురా ప్రముఖులు అందరికీ జై జై బావా. మన దేవాలయ చైర్మన్ కమిటీ సభ్యులు, మెంబర్లు, ప్రతి ఒక్కరికి, ప్రజలందరికీ జై జై బావా. శంకరుని పూజలు చేసుకుంటూ ఇక్కడ ఆ ఆదరణ ఎల్లమ్మ కాడికి పోతున్నాను కదా. వచ్చిన స్వామి అమ్మా తల్లి, నాకు ఒక వరమును కోరుతున్నాను. నాకు ఒక వరమును కావాలి. నాకు ఒక ఒంటరి వాడను నేను. దంట కావాలంటావు. నాకు ఒక జోడి కావాలి. నాకు నేను అడుగుతున్నాను, నువ్వు నాకు ఒక వరమును వసంగంట. ఇప్పుడు మరి కావును పండుగ వస్తుందా? కావును పండుగ వస్తే ఇప్పుడు పెట్టరు లగ్గాలు పెట్టరా? ఎదురుగానే వస్తుంది, నీకన్నా ముందుగానే ఉంది. తూర్మా కన్నా వచ్చిన నా యొక్క పట్టణం అనగా పోతుకొండ పురి పట్టణం నాది. పోతుకొండ పురి పట్టణం నాది. పురి పట్టణం. నా పేరు ధర్మంగా మహారాజు. నువ్వు? అవును. మీ నాయన? పోతుకొండ ధర్మంగా మహారాజు. మీ నాయన పేరు? మా నాయన బా చిన్నప్పుడే పోయినాడు. ఎప్పుడు? అప్పుడే కాలం చేసిందా? ఇప్పుడు మా దేవత వద్దకు వస్తున్నాను కదా. అడిగినా అయితే మా అన్నయ్య ఏం చెప్పిండంటే, చెల్లెల అన్ని దిక్కులో పోగానే తూర్పు దిక్కు పోగని చెప్పింది. తూర్పు దిక్కు ఏమవుతుంది? ఏమవుతుంది అంటే ఇక్కడనే పోయి చూడాలి. మనం చూసి రావాలి, ఎంత దూరమైనా పోవాలి. కాబట్టి పోదాం. నువ్వు ముందట నాకు కొత్త జాగా నాకు ఎక్కలే కదా. నేను కొత్త జాగా ఈ బొట్టెలు ఉన్నట్టే ఉంది. నడవ నాకు బాగా నడవచ్చు. పదవమ్మ Pura
మందుల మారోడు మా అన్న మల్లయ్య మందుల మారోడు మాయన్న మల్లయ్య వద్దాలి చేసిన అడ్డం అంటే నాకు పిల్ల అంటే నాకు పానం ఎక్కువ ఉంటుంది. ఏ పట్టారము మీది ఏ ఊరు తెలుపావే సుందరి అన్న. మరి తెలుసా ఆయనకు సుందరి సుందరి అంటున్నావు? నీది ఏ పట్నము, ఎక్కడికి వచ్చినావు, నీ నామం ఏమిటి? చూస్తే భయమవుతుంది చెల్లి బెదిరికొట్టు ఉన్నట్టు బా అక్కడ పోదాం. నిలబడమ్మా అన్ని అటు పోరు వార్పులుగా ఇట్లా ఉన్నావు తుమ్మాల పోతుంది. ఇటు ఇప్పుడు మంచిగా అనుకుంటు అప్పుడు నమ్మలే. ఓ రాజేంద్ర ఏమి స్త్రీలము పురుషుల సంస్కారం ఎలా ఉంటుందంటే స్త్రీ పాటకుంటూ వస్తుంటే పురుషుడు తొలిగిపోవాలి. నువ్వు పైకి వస్తున్నావు, ఆయన పేరు అడిగినావు, ఆకుబంది నా నామము, మా యొక్క పట్టణం దర్యాలకోట అంటారు. చెప్పాను కదా వెళ్ళిపో. Oh,
నాకు మొహాములు తాళజాలకుంటూ ఉన్నాను కదా సుందరి. రమ్మంటే ఉగ్ర పదినిద్రం పోదాం. కాదు కాదు ఏయ్, ఇటుండ్రా సరే ఇప్పుడు ఈ ఊరోళ్ళు మషం పాట చేస్తాను దురపతిని చూసి పెట్టిరా ఈ అడ్డం ఉంది. దురపతిని చూసి వస్తుండమ్మా వామ్మ నువ్వు దూరం ఉన్న నా మీదకి వచ్చినా ఏం కాదు. నేను కజ్జా అనుకుంటున్నామ్మా వీడ కొడతాను. ఓ రాజా ఏం కాదు. దేవుడు మొత్తం మొగలతో ఉంది నా తల్లి నా వాటిలేమే ఓ రాజా ఏమి అటువంటి మాటలు వాడు నా మీదకి వస్తుండే చేయాలంటే నేను అలా కొట్టుకుంటున్నా. ఓ చలి ఓ నేను పెళ్లి కాని పిల్లలు ఓ నారిమణి సుందరి మధురవేణి రాధనా సకారి సరే నీవు పెళ్లి కాని పిల్లవా పెళ్లి నాకు ఇంకేమో ప్రణించుకుందా మిత్రులను కూడా అనుకుంటావా? నేను నడిపి కిందకి వచ్చినావయ్యా నువ్వు నా బాగా నేను మిగలకన్నా వస్తున్నట్టు నీవు నీకు పెళ్లి కాలేదు నీకు పెళ్లి కాలే పెళ్లి కాకుంటే నువ్వు ప్రేమిస్తుందామే నాకు రుద్దు మొదలు అంత మగమగ ఆదరుస్తుందమ్మా ఏది మగమగ అంటే ఆమెకు పెళ్లి కాలేదు కాకుంటే తెలుసుకున్నావు. నాకు కూడా పెళ్లి కాలేదు అంతే ముట్టుకునే ఉన్నావుగా పిల్ల ముట్టుకొనిది ఎందుకు ముట్టుకోలేదు తూర్మకాన పోయినా ముట్టుకొనిది అయితే డబ్బుగా మిసుకుంటుంది మన నేను ఒక ముచ్చట చెప్తా చెప్పమ్మా. ఎవ్వరు చెప్పదు ఈ సంవత్సరం ఒక పిల్ల కూడా చెప్పదు చెప్పను నోట చెప్పు చెవులో చెప్పు. చివరనే చెప్తా నా కోరిక ఏంటంటే వీడు జర ఎత్తిపోడుకుండు అవు వీడు జర చూస్తేందుకు బంధం వస్తుండు ఉన్నాడమ్మా. కత్తి ఉంది కలవారు ఉంది గదసూరుడం ఉంది
ఎటు పెట్టి మా అన్నం చంపాలంటే ఈడు అక్కడ వస్తాడు కదమ్మా. వస్తాడు కానీ మొదలు నాకేస్తాడు దెబ్బ. ఈ దెబ్బ అయితే ఈయన్ని ప్రేమించాలి. అంటే ఏమన్నా పెట్టుకోండి. ప్రేమించి ఏం చేయాలంటే ఈయన దగ్గర తీసి, ఇప్పుడు మా అన్నం చంపాలంటే ఈ ఆయుధం నాకు. అంటే ఒకడైనా బలం ఉంటుంది. ఇప్పుడు నేను మా అన్నం చంపాలంటే చంపలేదు, మన లేడీస్ పెట్టదాం. అది అందుకనే ఈయన జత చేసుకోవాలి. చేసుకుంటే మనకు కూడా దగ్గరకు వస్తాడు, మా అన్నం చంపవచ్చు. అని ఈ ముచ్చట ఎవరు చెప్పొద్దే. చెప్పను, నేను మా ఇంటికి పోయినా చెప్పను. ఓ రాజా వచ్చేది ఏమిటి? ఒక్క మాట అడుగుతా, చెప్తావా? ఏ మాటలో చెప్పవా? నువ్వు నన్ను ప్రేమిస్తా అంటున్నావు. అవును. మరి ఈ రోజులల్లా స్త్రీ బతుకు ఒక అద్దం లాంటిది. అద్దం కింద ఎత్తేసి ఇప్పుడు 50 రూపాయలు పెట్టి కొండలు ఇంటికాడ అద్దం తెస్తున్నాం, చూసుకుంటాం, బాగా చూసుకుంటాం. బొట్టు పెట్టుకుంటే పుసుకునే జారిపోతుంది. అద్దం మరిగిపోతే పుట్టించిన బ్రహ్మదేవుడు కూడా అతికిపోయారు. కాబట్టి నేను కూడా ఆడపిల్ల జీవితము అద్దం కూడా ఒకటే. కాబట్టి నువ్వు నన్ను ప్రేమించి వదిలి పెట్టిపోతే మరి నా బతికి ఏం కావాలి? ఓ రాజా, ప్రేమించితే నిన్ను